ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి జనం బాట పట్టారు. ఈ నెల 12న భారత ప్రధాని నరేంద్ర మోదీ రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చి జయప్రదం చేయాలని గ్రామాన ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరికి స్వయంగా కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే ఆటోల ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు. జైనత్ మండలం బోరజ్ నుండి మొదలైన ప్రచారం తార్నం, నీరాల, జైనత్, కాప్రి, ఉమ్రి, సాంకిడి, బేడోడ, గూడ, మణియార్పూర్, దహేగాం, బేలా, ఎకోరి, మసాలా, సైద్పూర్, జామిని, మేడిగూడ, సత్నాల, రామాయి, యాపల్గూడ, బంగారిగూడ, అనుకుంట వరకు సాగింది. ఇక ప్రతి గ్రామంలో అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. గ్రామస్తులు, యువకులు ఆయనతో ఫోటోలు దిగారు. బస్టాప్ లో బస్లోని ప్రయాణికులందరికీ కరపత్రాలు పంచారు. ఇక కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును రైతులకు, ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. రైతు సంక్షేమే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అదే సమయంలో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే జోగురామన్న ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు మర్చిపోయారని మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, దళిత బంధు, దళితులకు 3 ఎకరాల భూమి, రేషన్ కార్డులు, పెన్షన్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్కాలర్షిప్లు, సప్లాన్ కింద రుణాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక అభివృద్ధి చేయని ఎమ్మెల్యేను ధైర్యంగా ప్రశ్నించాలన్నారు. ఎందుకు వస్తలేవు? భూమి లేలకు రైతు బీమా ఎందుకు వస్తలేవు? ఒక్కరికి కూడా వచ్చిందా లేదా? ఒక్కరికి రా ఇల్లు. జోగు రామన్న మసాలా గ్రామంలో ఒక్క ఇల్లు కట్టలే 8 ఏళ్ళ. ఒక్కరికి కూడా రాలే తెల్లకాడు. ఈ ఊళ్ళో 100 మందికి కొత్త పింఛన్లు అవసరం అయితే ఎన్ని ఇస్తున్నారు? 10. కరెక్టేనా? 100 మందికి అవసరమైతే 10 ఇస్తున్నారు. ఇంకొకటి, భూమి లేనోళ్ళు చచ్చిపోతే రైతు బీమా ఎందుకు ఇస్తలేడు జోగురామన్న? అహంకారం వచ్చే కదా, గర్వం వచ్చే కదా. 15 ఏళ్ల నుంచి గెలిపిస్తున్నాగా లేదా జోగురామన్నని? 15 ఏళ్ల నుంచి గెలుపుతున్నాం జోగురామన్నని. ఎంత అహంకారం వచ్చింది దానికి? రైతు బీమా అంటే భూమి లేనోడు చచ్చిపోతే ఆ ప్రాణంకు విలువలేదా? మరి భూమి ఉన్నోడు చచ్చిపోతే ఇస్తున్నారు కదా 5 లక్షలు మనకు. మరి భూమి లేనోడు చచ్చిపోతే ఎందుకు ఇస్తలేడు? మరి అది ప్రాణంకు విలువ పెడతలేరు కదా. గొర్రెలు చచ్చిపోయా, బర్రెలు చచ్చిపోతే, మనిషి చచ్చిపోతే ఒకటి అనుకుంటుండ్రు, ఇస్తలేరు. అవునా? 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానట్టు చేసిండా? అయిందా 1,00,000 రూపాయలు రుణమాఫీ? మన మసాలా గ్రామంలో చదువుకుంటున్న పిల్లలకి ఒక్కరికైనా స్కాలర్షిప్ ఇచ్చిండ 4 ఏళ్లలో? ఒక్కళ్ళకు మసాలా గ్రామంలో ఒక్కళ్ళకైనా స్కాలర్షిప్ వచ్చిందా? ఒక్కళ్ళకు కూడా స్కాలర్షిప్ రాలేదు చదువుకున్న పిల్లలకు. ఇంతకుముందు సబ్సిడీ కింద లోన్ వస్తుండే, గుర్తుందా మీకు? పైపులు కొనుక్కుంటందుకు, స్ప్రింక్లర్లు కొనుక్కు, నౌజర్లు కొనుక్కుంటందుకు లోన్ వస్తుండేనా? వస్తుండే. ఇప్పుడు వస్తున్నాయా? తెలంగాణ వచ్చిన నుంచి, జోగురామన్ వచ్చిన నుంచి వస్తున్నాయా? 5 ఏళ్ళు మంత్రిగా చేసిండు, 4 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిన మనిషి ప్రజల్ని ఎట్లా మోసగెత్తున్నాడు? ఈసారి జోగురామన్న ఊళ్ళకి వస్తే చెప్పండి, కంది శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు కంది శ్రీనివాస్ రెడ్డి సార్ మా ఊరికండు, నిన్ను అడుగుమన్నాడు జోగురామన్న. ఏమిరా బిడ్డ జోగురామన్న, మా ఇండ్లు ఎటు పోయినాయి? మా పింఛన్లు అయినాయి? మా రేషన్ కార్డులు ఎటు పోయినాయి? మా రైతు రుణమాఫీ ఏమైంది? మా పిల్లలకు స్కాలర్షిప్లు ఎందుకు వస్తలేవు? భూమి లేనకు రైతు బీమా ఎందుకు వస్తలేదు? అది అడగండి. నేను అడుగుమన్నా అంటే చెప్పండి, గల్లా బట్టి అడగండి. జోగురామన్న ఆస్తి రాసిమంటున్నామా? 5 ఎకర్ల కుటుంబంలో పుట్టినటువంటి జోగురామన్న 1000 కోట్లు ఎట్లా సంపాదించాడు జోగురామన్న? 1000 కోట్లు. మహారాష్ట్రలో వందల ఎకరాలతో ఉండట, హైదరాబాద్ లో వందల ఎకరాల భూమి కొంటున్నాడు జోగురామన్న. 1000 కోట్లు సంపాదిస్తున్నాడు జోగురామన్న. అంటే మన కడుపు ఎండబట్టా, ఆయన కడుపు నిండబట్టా?
అర్థమైందా? ఈసారి జోగు రామన్నని మన ఊరికి వస్తే అడగండి, నీకు చేత కాలేదు కదా 15 ఏళ్ళు, ఇప్పుడు ఒక్క సంవత్సరం ఆగిట బీజేపీని గెలిపిస్తాం. మన ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ రాష్ట్రంకు మా కంది శ్రీనివాస్ అన్న చెప్పిండు, నేను దగ్గరుండి ఇల్లు గడిపిస్తా, మీ అందరికి ఇల్లు రాని వాళ్ళందరికీ ఇవ్వు, నేను దగ్గరుండి గడిపిస్తా, నేను దగ్గరుండి రేషన్ కార్డులు తీసుకొస్తా, మీకు మీ బిడ్డలకు నేను దగ్గర లోన్లు ఇప్పిస్తా, రేషన్ కార్డులు ఇప్పిస్తా, పింఛన్లు ఇప్పిస్తా.